హాయ్ అండి. నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా ఊర్లో పొలంలో ఉన్నామండి. ఆ వరి ఊడటానికని మొత్తం దమ్ము పట్టేసి ఈ విధంగా ఆకు సర్దుతున్నామండి. మొత్తం అంతా ఆకు ఈ విధంగా సర్దామండి. ఇప్పుడు ఉడటానికి కూడా కూలి వాళ్ళు వస్తారండి. కూలి వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళతో పాటు ఉడాలో నేను కూడా ప్రయత్నం చేద్దామని వాళ్ళతో పాటు ఉడద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేలోపు మొత్తం అంతా ఈ విధంగా అయితే ఆకైతే మేము సర్దేసుకున్నామండి. చూడండి ఏ విధంగా సర్దాము. ఒక రైతు ఈ విధంగా మొత్తం అంతా వరి ఉడిచిన తర్వాత ఇంటికి తెచ్చినంత వరకు ఎంత శ్రమ ఉంటుందో ఇందులో చూడటానికి అయితే నాకు ఇప్పుడైతే అర్థమవుతుందండి. మొత్తం ఈ విధంగా గట్లన్నీ సర్ది చెక్కుంటూ మొత్తం అంతా దీన్ని లెవెల్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా కష్టమైన పనేనండి. ఇప్పుడు మా పిన్ని గారండి ఉడుస్తున్నారు. ఇంకా ఈ కూలి వాళ్ళు ఎందుకు రాలేదంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కనుక వాళ్ళు కొద్దిగా లేట్గా రావడంతో ఈవిడ స్టార్ట్ చేసి వడ్డం స్టార్ట్ చేసిందండి. ఆకు కూడా మా చిన్నాయన మోసుకొని వస్తున్నాడు. అక్కడికి సరిపోదేమో అని చెప్పేసి సైడ్ నుంచి మోసుకొని వస్తున్నాడు. ఉడుపు మడ్డ నుంచి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకనే ఈజీగా రావటానికి ఒడ్డు మీద నుంచి వచ్చి రోడ్డు మీద నుంచి వస్తూ ఈ విధంగా కట్టలు మడిలోకి అయితే విసురుతున్నారండి. చూడండి ఎంత చక్కగా గొడ్లని చేశారు. వీళ్ళతో పాటు నేను కూడా ఉడటానికి అయితే రెడీ అవుతున్నాను. ఇక మా పిన్నమ్మండి హాయ్ చెప్తుంది. ఏ విధంగా ఉడాలో మా పిన్నమ్మని చూసుకొని నేను కూడా ఉడటానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఉడడం అయితే చాలా కష్టమే, ఇప్పటి వరకు అయితే ఉడలేదు. హాయ్ చెప్తుందండి. చాలా లేట్గా అయితే అంటే స్పీడ్గా ఉడడం అంటే అది కొద్దిగా మనకి అవగాహన రావాలండి. కొంత ప్రాక్టీస్ అంటే ముందు చేసి ఉండాలండి. అదైతే మనం ఫస్ట్ సారి కనుక ఉడటం అనేది కొద్దిగా స్లోగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఊడాలంటే కొద్దిగా టైం పట్టేస్తుంది. ఈ విధంగా ఉడిస్తే మడి కంప్లీట్ అవ్వాలంటే కొద్దిగా టైం పట్టేస్తుందండి చాలా. అందుకే లేడీస్ ఎంత ప్రాక్టీస్తో ఎంత స్పీడ్గా వేస్తారనేది చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు చేతిలో ఆకు పట్టుకొని ఉడాలంటే చాలా కష్టం అనిపిస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోతో ముందుకు వస్తాను. మీ సత్యగారిని. జై హింద్.